శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ పంచత్రింశోధ్యాయ పద్మా పిప్పలాదుల చరిత్ర. నారద ఉవాచ అనరణ్యస్య చరితం సుతాదాన సమన్వితం శ్రుత్వా గిరివరస్తాత కిం చకార తద్వద. నారదుడిట్లు పలికెను, కుమార్తెను మహర్షికి ఇచ్చిన అనరణ్యుని చరిత్రను విని హిమవంతుడేమి చేసెనో చెప్పుము. బ్రహ్మ ఉవాచ అనరణ్యస్య చరితం కన్యాదాన సమన్వితం శ్రుత్వా పప్రచ్ఛ శైలేశో వశిష్టం సాంజలి పునః. బ్రహ్మ ఇట్లు పలికెను, కుమార్తెను మహర్షికి ఇచ్చి వివాహము చేసిన అనరణ్యుని వృత్తాంతమును విని పర్వతరాజకు హిమవంతుడు చేతులు జోడించి మరలా వశిష్ఠునితో నిట్లు పలికెను. శైలేశ ఉవాచ వశిష్ఠ మునిశార్దూల బ్రహ్మపుత్ర కృపానిధే అనరణ్య చరిత్రం తే కథితం పరమాద్భుతం. అనరణ్య సుతాయస్మాత్ పిప్పలాదం మునింపతిం సంప్రాప్య కిమకార్షీత్ సా తచ్చరిత్రం ముదావహం. హిమవంతుడిట్లనెను, వశిష్ఠ మహర్షి, నీవు బ్రహ్మపుత్రుడవు, దయానిధివి. పరమాశ్చర్యకరమగు అనరణ్యుని వృత్తాంతమును చెప్పి ఇంటివి. అనరణ్యుని కుమార్తె పిప్పలాద మహర్షిని వివాహమాడిన తరువాత ఏమి చేసెను, ఆనందమును కలిగించే ఆమె చరిత్రను చెప్పుడు. వశిష్ఠ ఉవాచ పిప్పలాదో మునివరో వయసా జర్జరోధిక గత్వా నిజాశ్రమం నార్యా అనరణ్య సుతయా తయా ఉవాస తత్ర సుప్రీచ్య తపస్వీ నాతిలంపటః తత్రారణ్యే గిరివర స నిత్యం నిజధర్మకృత్ అధానరణ్య కన్యా సా శిష్యేవే భక్తితో మునిం కర్మణా మనసా వాచ లక్ష్మీర్నారాయణం యథా ఏకదా స్వర్ణదీం స్నాతుం గచ్చంతీం సుస్మితాం చతాం దదర్శ పథి ధర్మశ్చ మాయయా నృపరూపధృక్. వశిష్ఠుడిట్లు పలికెను, మిక్కిలి ముదుసలియగు పిప్పలాద మహర్షి అనరణ్యుని కుమార్తెయగు తన భార్యతో కూడి తన ఆశ్రమమునకు వెళ్ళి అచట ఆనందముగా నివసించెను. ఆ తపస్యాలికి సంసారమునందు లంపటము అధికముగా లేకుండెను. ఓ గిరిరాజా, అతడు ఆ అరణ్యములో తన నిత్య ధర్మమును అనుష్ఠించుచుండెను. అప్పుడు ఆ అనరణ్యుని కుమార్తె మనోవాక్కాయ కర్మలతో లక్ష్మీదేవి నారాయణుని వలె ఆ మహర్షిని భక్తితో సేవించెను. ఒకనాడు ఆమె ఆనందముతో గంగానదికి స్నానమునకు పోవుచుండగా రాజవేషధారియగు ధర్ముడు ఆమెను మార్గమధ్యములో చూచెను. చారురత్న రథస్థశ్చ నానాలంకారభూషితః నవీన యౌవన శ్రీమాన్ కామదేవ సమప్రభః దృష్ట్వా తాం సుందరీం పద్మామువాచ స వృషో విభుః విజ్ఞాతుం భావమంతస్థం తస్యాశ్చ ముడియోషితః. సుందరమైన రత్నములు పొదిగిన రథమునందున్నవాడు, అనేకములకు భూషణములచే అలంకరింపబడి శోభిల్లుచున్నవాడు, నూతన యవ్వనములోనున్నవాడు, మన్మధునితో సమమగు కాంతి గలవాడు అగు ఆ ధర్మప్రభుడు ఆ సుందరియగు ముని భార్యను పద్మయను పేరు గల దానిని చూచి ఆమె అంతరంగములోని భావము నెరుంగటకై ఇట్లు పలికెను. ధర్మ ఉవాచ అయి సుందరి లక్ష్మీర్వై రాజయోగ్యే మనోహరే అతీవ యవ్వనస్తే చ కామిని స్థిర యవ్వనే జరాతురస్య వృద్ధస్య పిప్పలాదస్య వై మునేః సత్యం వదామి తన్వంగి సమీపే నైవ రాజసే విప్రం తపస్సు నిరతం నిర్జృణం మరణోన్ముఖం త్యక్త్వా మాం పశ్య రాజేంద్రం రతిశూరం స్మరాతురం ప్రాప్నోతి సుందరీ పుణ్యాత్ సౌందర్యం పూర్వజన్మనః సఫలం తద్భవేత్ సర్వం రసికాలింగనేన చ. ధర్ముడిట్లు పలికెను, ఓ సుందరి, నీ సౌందర్యము మనోహరము, రాజులకు తగినది. నీ యవ్వనము నూతన ప్రాయములో స్థిరమై ఉన్నది. ఓ సుందరి, ముసలిధనముచే వంగి ఉన్న పిప్పలాద మహర్షి యొక్క ప్రక్కన నీవు ప్రకాశించటలేదు సుమా. ఓ కృశాంగి, నేను సత్యమునే పలుకుచున్నాను. సర్వదా తపస్సుల యందు నిమగ్నమై ఉండువాడు, జాలి లేనివాడు, మరణించుటకు సిద్ధముగానున్నవాడు ఆ విప్రుని వీడి నన్ను చూడుము. నేను రాజశ్రేష్ఠుడను, కామకేళియందు సూర్యుడను, మన్మథ పీడితుడను. స్త్రీకి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము యొక్క ఫలమే ఈ జన్మలో సౌందర్య రూపములో లభించును. ఆ సౌందర్యమంతయు రసికుని కౌగిలించుకున్నచో సార్థకమగును. సహస్ర సుందరీకాంతం కామశాస్త్ర విశారదం కింకరం మాం కాంతే సంపరిత్యజ్య తం పతిం నిర్జనే కాననే రమ్యే శైలే నదీతటే విహరస్వ మయా సార్ధం జన్మేదం సఫలం కురు. ఓ సుందరి, 1000 స్త్రీలకు భర్తను నేను. కామశాస్త్రమునందు దెట్టను. ఆ భర్తను వీడి నన్ను నీ సేవకునిగా చేసుకొనుము.
నిర్జనమగు అరణ్యములో సుందరములకు పర్వతములలో నదీ తీరములయందు నాతో కూడి విహరించుము. ఈ జన్మను సఫలము చేసుకొనుము. వశిష్ఠ ఉవాచ ఇత్యేవ ముక్తవంతం సా స్వరధాద వరుష్యచ గ్రహీతుముత్సుకం హస్తే తమువాచ పతివ్రత. వశిష్ఠుడు ఇట్లు పలికెను. ఇట్లు పలికి తన రథము నుండి క్రిందకి దిగి ఆమెను చేతితో పట్టుకొనుటకు తొందరపడుచున్న ఆ ధర్ముని ఆ పతివ్రత ఇట్లనెను. పద్మోవాచ గచ్చదూరం గచ్చదూరం పాపిష్టస్త్వం నరాధిప మాం చేత్ పశ్యసి కామేన సజ్జోనష్టో భవిష్యసి పిప్పలాదం మునిశ్రేష్టం తపసా పూత విగ్రహం త్యక్వా కథం భజేయం త్వాం స్త్రీజితం రతిలంపటం. పద్మ ఇట్లు పలికెను. దూరముగా పొమ్ము మానవాధమా, దూరముగా పొమ్ము. నీవు పాపాత్ముడవు. నన్ను కామదృష్టితో చూచినచో నీవు వెంటనే నశించెదవు. మునిశ్రేష్ఠుడు తపస్సుచే పవిత్రమైన దేహము గలవాడు అగు పిప్పలాద మహర్షిని విడిచిపెట్టి స్త్రీలచే జయింపబడి మన్మథకేళియను లంపటమునందు తగులుకొనిన నిన్ను ఎట్లు సేవించెదను? స్త్రీజిత స్పర్శ మాత్రేణ సర్వం పుణ్యం ప్రణశ్యతి. స్త్రీజిత పరపాపీ చ తద్దర్శనం అఘావహం. సత్క్రియో హ్యశుచిర్నిత్యం స పుమాన్ యస్త్రియాజితః. నిందంతి పితరః దేవా మానవాః సకలాస్యతం. తస్య కిం జ్ఞానసుతపో జపహోమ ప్రపూజనైః. విద్యయా దానతః కిం వా స్త్రీభిర్యస్య మనోహృతం. మాతరం మాం స్త్రియో భావం కృత్వా ఏన బ్రవీషిః. భవిష్యతి క్షయస్తేన కాలేన మమ శాపతః. స్త్రీలోలుని స్పృశించినంత మాత్రాన పుణ్యమంతయు నశించును. స్త్రీలోలుడు పరమపాపి, వారిని చూచినచో పాపము చుట్టుకొనును. స్త్రీలోలుడైన పురుషుడు మంచి కర్మలు చేసినను సర్వదా అపవిత్రుడే అగును. అతనిని పితృదేవతలు, దేవతలు మరియు సర్వమానవులు నిందించెదరు. ఎవని మనస్సు స్త్రీల యందు లగ్నమయ్యుండునో వానికి జ్ఞానముతో గాని, గొప్ప తపస్సుతో గాని, జప హోమ పూజాదులతో గాని, విద్యతో గాని, దానముతో గాని పని ఏమున్నది? నీకు తల్లిని అగు నాయందు నీవు స్త్రీభావమును కలిగి మాటలాడినావు. నేను నిన్ను శపించుచున్నాను. నీవు కాలక్రమములో క్షయమును పొందగలవు. వశిష్ఠ ఉవాచ శ్రుత్వా ధర్మః సతీశాపం నృపమూర్తిం విహాయ చ ధృత్వా స్వమూర్తిం దేవైసః కంపమాన ఉవాచ. వశిష్ఠుడిట్లు పలికెను. ధర్ముడు ఆ పతివ్రత యొక్క శాపమును విని రాజవేషమును విడిచిపెట్టెను. ఆ దేవదేవుడు నిజరూపమును ధరించి వణికిపోవచ్చు ఇట్లనెను. ధర్మ ఉవాచ మాతర్జానీహి మాం ధర్మం జ్ఞానినాం చ గురోర్గురుం పరస్త్రీ మాతృబుద్ధిం చ కుర్వంతం సతతం సతి. అహం తవాంతరం జ్ఞాతుమాగతస్తవ సన్నిధిం తవాహం చ మనోజానే తదాపి విధినోదితః. కృతం మే దమనం సాధ్వి న విరుద్ధం యథోచితం. శాస్తి సముత్పద స్థానమీశ్వరేణ వినిర్మిత. స్వయం ప్రదాత సర్వేభ్యః సుఖదుఃఖ వరాన్ క్షమః. సంపదం విపదం యోహి నమస్తస్మై శివాయహి. ధర్ముడిట్లు పలికెను. నేను ధర్ముడనని తెలుసుకొనుము. ఓ తల్లి, నేను జ్ఞానులకు గురువునకు కూడా గురువులు. ఓ పతివ్రత, నేను సర్వదా పరస్త్రీని తల్లి అని బుద్ధితో దర్శించెదను. నేను నీ మనస్సును ఎరుంగుదును. అయినను విధి ప్రేరితుడనై నీలోని లోపమును కనిపెట్టుటకు నీ వద్దకు వచ్చినాను. ఓ సాధ్వి, నీవు నాకు తగిన శాస్త్రిని చేసితివి. నీవు శపించుటలో తప్పు లేదు. తప్పు మార్గములో వెళ్ళు వారికి ఈశ్వరుడు తగు శాస్త్రిని ఏర్పాటు చేయును. సర్వ ప్రాణులకు సుఖదుఖములను పరములను స్వయముగా నిచ్చువాడు, సంపదలను ఆపదలను కలిగించుటలో సమర్థుడు శివుని కొరకు నమస్కారమగుగాక. శత్రుమిత్రం సంవిధాతుం ప్రీతిం చ కలహం క్షమః. స్రష్టం నష్టుం చయ సృష్టిం నమస్తస్మై శివాయహి. ఏన శుక్లీకృతం క్షీరం జలే శైత్యం కృతం పురా. దాహీకృతో హుతాసశ్చ నమస్తస్మై శివాయహి. ప్రకృతిర్నిర్మితా ఏన తత్వాతి మహదాదితః. బ్రహ్మ విష్ణు మహేశాద్య నమస్తస్మై శివాయహి. శత్రుత్వము నెరపుటకు, మైత్రిని చేయుటకు, ప్రీతిని చూపుటకు, కలహమును చేయుటకు, సృష్టిని చేయుటకు, సృష్టిని ఉపసంహరించుటకు ఎవడు సమర్థుడో అట్టి శివుని కొరకు నమస్కారము. ఎవడు పాలను తెల్లగా చేసినాడో, సృష్ట్యాది యందు నీటిలో చల్లదనమును నింపినాడో, అగ్నిని వేడిగా నిర్మించినాడో అట్టి శివుని కొరకు నమస్కారము. ఎంతయు ఆలోచించి మహదాది క్రమములో ప్రకృతి నుండి ఎవడైతే సృష్టిని చేసి
బ్రహ్మ విష్ణు రుద్రాదులను కూడా సృష్టించినాడో అట్టి శివునకు నమస్కారమగుగాక. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా పురతస్తస్యాస్తస్థౌ ధర్మో జగద్గురుః కించిన్నోవాచ చకితస్తత్ పాతివ్రత్య తోషితః పద్మాపి నృపకన్యాప్సా పిప్పలాద ప్రియా తదా సాత్వీతం ధర్మమాజ్ఞాయ విస్మితోవాచ పర్వత. బ్రహ్మ ఇట్లు పలికెను, జగద్గురువగు ధర్ముడు ఇట్లు పలికి ఆమె ఎదుట నిలబడెను. ఆమె యొక్క పాతివ్రత్యమునకు సంతోషమును విస్మయమును పొందిన ధర్ముడు ఏమీయూ మాటలాడకుండెను. ఓ శైలరాజా, అప్పుడు రాజకుమార్తె పిప్పలాదుని పత్ని మహాసాత్వియగు పద్మ కూడా అతడు ధర్ముడని ఎరింగి విస్మయమును పొంది ఇట్లు పలికెను. పద్మౌవాచ త్వమేవ ధర్మ సర్వేషాం సాక్షి నిఖిల కర్మణాం కథం మనోమే విజ్ఞాతుం విడంబయసి మాం విభో యత్తత్ సర్వం కృతం బ్రహ్మన్ నాపరాధో బభూవమే త్వం చ శక్తో మయా జ్ఞానాత్ స్త్రీ స్వభావాద్ వృధా వృష కా వ్యవస్థా భవేత్ తస్య చింతయామీతి సాంప్రతం చిత్తే స్ఫురతు సా బుద్ధిర్యయా లభామి వై ఆకాశోసౌ దిశః సర్వా యది నశ్యంతు వాయవః తథాపి సాధ్వీ శాపస్తు నశ్యతి కదాచన. పద్మ ఇట్లు పలికెను, ఓ ధర్మ, సర్వప్రాణుల సర్వకర్మలకు సాక్షియగు నీవు నా మనస్సును తెలుసుకొనుటకు ప్రయత్నించుట ఎట్లు పొసగును? ఓ ప్రభు, నీవు నన్ను మోసగించుచున్నావు. ఓ ధర్మ, వేదరూప, జరిగిన సర్వములో నా అపరాధము లేదు, నేను శపించి తిని ఆ శాపమునకు ఇప్పుడు ఎట్టి వ్యవస్థను చేయవలెను అని నేను ఆలోచించుచున్నాను. నా మనస్సులో చక్కని మార్గము స్ఫురించినచో నాకు శాంతి లభించును. ఈ ఆకాశము సర్వదిక్కులు వాయువు నశించినను పతివ్రత యొక్క శాపము ఎన్నటికీ వ్యర్థము కాదు. సత్యే పూర్ణశ్చతుష్పాద పౌర్ణమాస్యాం యథాశసి విరాజస్తే దేవరాజా సర్వకాలం దివానిసం త్వం చ నష్టో భవసి చేత్ సృష్టినాశో భవేత్ తదా ఇతి కర్తవ్యతామూఢ వృధాపి చ వదామ్యహం పాదక్షయశ్చ భవితా త్రేతాయాం చ సురోత్తమ పాదోపరో ద్వాపరే చ తృతీయోపి కలో విభో కలిశేషే అఖిలాశ్చిన్న భవిష్యంతి తవాంగ్రయః పునః సత్యే సమాయాతే పరిపూర్ణో భవిష్యసి. ఓ దేవరాజా, నీవు సత్యయుగములో పూర్ణిమ నాటి చంద్రుని వలె 4 పాదములతో రాత్రింబగళ్ళు అన్ని కాలములందు విరాజిల్లెదవు. నీవు నశించినచో సృష్టియే నశించిపోవును. ఏమి చేయవలేనో నాకు తెలియకున్నది. వ్యర్థముగా శపించినాను, అయినను ఉపాయమును చెప్పుచున్నాను. ఓ దేవోత్తమ, త్రేతాయుగములో నీకు 1 పాదము, ద్వాపరములో 2 పాదములు, కలియుగములో 3 పాదములు కూడా క్షయమును పొందును. హే విభో, కలి యొక్క అంతిమ భాగములో నీ పాదములన్నీ చిన్నము కాగలవు. మరియు సత్యయుగము రాగానే పరిపూర్ణుడవై వెలుగొందగలవు. సత్యే సర్వ వ్యాపకస్త్వం తదన్యేషు చ కుత్రచిత్ యుగ వ్యవస్థయా సత్వం భవిష్యసి తథా తదా ఇత్యేవం వచనం సత్యం మమాస్తు సుఖదం తవ యామ్యహం పతి సేవాయై గచ్చత్వం స్వగృహం విభో. సత్యయుగములో నీవు సర్వ వ్యాపకుడవై ఉండెదవు. ఇతర యుగములలో నీ వ్యాప్తి కొన్ని స్థలములకు మాత్రమే పరిమితమగును. నీవు యుగ వ్యవస్థను అనుసరించి వృద్ధి హ్రాసములను పొందగలవు. ఈ నా మాటలు నీకు సుఖమును కలిగించుగాక. నేను సత్యమును పలికెను. హే విభో, నేను పతి సేవ కొరకు వెళ్ళుచున్నాను. నీ గృహమునకు నీవు చేరుకొనుము. బ్రహ్మవాచ ఇత్యాకన్య వచస్తస్యాః సంతుష్టో భూదృశస్య వై తదేవం వాదినీం సాధ్వీం ఉవాచ విధినందన. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ నారద, ఆ ధర్ముడు ఆమె యొక్క ఆ మాటను విని సంతుష్టుడాయను. మరియు అతడు ఆ పతివ్రతతో నిట్లనెను. ధర్మవాచ ధన్యాసి పతిభక్తాసి స్వస్తితేస్తు పతివ్రతే వరం గృహాణ త్వత్స్యామి త్వత్పరిత్రాణ కారణాత్ యువా భవతు తే భర్త రతిశూరశ్చ ధార్మికః రూపవాన్ గుణవాన్ వాగ్మి సంతత స్థిర యౌవనః చిరంజీవి స భవతు మార్కండేయాత్ పరశ్చ శుభే కుబేరాద్ ధనవాంశ్చైవ సక్రాదైశ్వర్యవానపి శివభక్తో హరిసమః సిద్ధస్తు కపిలాత్పరః బుద్ధ్యా బృహస్పతి సమః సమత్వేన విధేస్సమః. ధర్ముడిట్లు పలికెను, ఓ పతివ్రత, నీవు ధన్యురాలవు. పతియందు భక్తిగల నీకు మంగళమగుగాక. వరమును కోరుకునుము. నీ భర్త నిన్ను రక్షించవలను గదా. కావున నీ భర్త యువకుడు, కామకేలియందు సమర్థుడు, ధార్మికుడు, రూపవంతుడు, గుణవంతుడు, వాగ్మి, సంతతము స్థిరమగు యవ్వనము గలవాడు అగుగాక. ఓ మంగళస్వరూపురాల, నీ భర్త మార్కండేయుని కంటే అధిక చిరంజీవి, కుబేరుని కంటే అధిక ధనవంతుడు,
ఇంద్రుని కంటే అధిక ఐశ్వర్యము గలవాడు మరియు విష్ణువుతో సమమగు శివభక్తి గలవాడు, కపిలుని కంటే గొప్ప సిద్ధుడు, బృహస్పతితో సమమగు బుద్ధిశాలి, బ్రహ్మతో సమమగు సమత్వ భావన గలవాడు అగుగాక. స్వామి సౌభాగ్య సంయుక్త భవత్వం జీవనావధి తథాచ సుభగే దేవి త్వం భవ స్థిర యవ్వనౌ మాతాత్వం దశపుత్రానాం గుణినాం చిరజీవినాం స్వభర్తురధికానాం చ భవిష్యసి న సంశయః. గృహా భవంతు తే సాత్వి సర్వ సంపత్సమన్వితాః ప్రకాశమంతః సతతం కుబేర భవనాదికాః. ఓ సుందరి, నీవు జీవించినంత కాలము భర్తృ సౌభాగ్యముతో నలరారుము. ఓ దేవి, మరియు నీ యవ్వనము స్థిరముగా ఉండగలదు. నీ భర్త కంటే అధిక గుణవంతులు చిరంజీవులకు 10 మంది పుత్రులకు నీవు తల్లివి కాగలవు, సందేహము లేదు. ఓ సాధ్వి, నీ గృహము సర్వదా సంపదలతో కూడి కుబేరుని భవనము కంటే అధికముగా సర్వకాలములందు విలసిల్లునుగాక. వశిష్ఠ ఉవాచ ఇత్యేవ ముక్త్వా సంతస్థో ధర్మః స గిరిసత్తమ సాతం ప్రదక్షిణీకృత్య ప్రణమ్య స్వగృహం యయౌ ధర్మస్తథావిశిషో దత్వా జగామ నిజమందిరం ప్రశంస చ తాం ప్రీత్య పద్మాం సంసది సంసది సా రేమే స్వామిని సార్ధం యూనా రహసి సంతతం పశ్చాత్ బభూవు సత్పుత్రాస్తద్భర్తురధికా గుణైః బభూవ సకల సంపద్ దంపత్యో సుఖవర్ధిని సర్వానంద వృద్ధికరీ పరత్వేహ చ శర్మణి. వశిష్ఠుడు ఇట్లు పలికెను, ఓ పర్వతరాజా, ఇట్లు పలికి ఆ ధర్ముడు నిలబడి ఉండెను. ఆమె అతనికి ప్రదక్షిణము చేసి నమస్కరించి తన గృహమునకు వెళ్ళెను. ధర్ముడు ఆమెకు ఆ విధముగా వచనములను పలికి తన గృహమునకు వెళ్ళెను. మరియు అతడు ప్రతి సభయందు ఆమెను ప్రీతితో కొనియాడెను. ఆమె యువకుడకు తన భర్తతో కలిసి నిరంతరముగా ఏకాంతమునందు రమించెను. తరువాత ఆమెకు తన భర్త కంటే అధిక గుణవంతులకు పుత్రులు కలిగిరి. సర్వానందములను వృద్ధి పొందించి ఇహపరములందు సుఖశాంతులను కలిగించు సంపదలన్నీయు ఆ దంపతులకు లభించెను. శైలేంద్ర కదితం సర్వమితిహాసం పురాతనం దంపత్యోశ్చ తయోః ప్రీత్య శృతం తే పరమాదరాత్ బుద్ధ్వా తత్వం సుతాం దేహి పార్వతీం ఈశ్వరాయ చ క్రోధం త్యజ శైలేంద్ర మేనయా స్వస్త్రియా సహ సప్తాహే సమతీతే తు దుర్లభేతి శుభేక్షణే లగ్నాదిపే చ లగ్నస్తే చంద్రే స్వతనయాన్వితే ముదితే రోహిణీయుక్తే విశుద్ధే చంద్రతారకే మార్గమాసే చంద్రవారే సర్వదోష వివర్జితే. ఓ శైలరాజా, నీకీ పురాతనము ఇతిహాసమును సంపూర్ణముగా చెప్పితిని. నీవు ఆ దంపతుల చరిత్రమును ప్రీతితో మహాదరముతో వింటివి. నీవు సత్యము నెరింగి నీ కుమార్తెకు పార్వతి శివునకు ఇమ్ము. ఓ పర్వతరాజా, నీవు నీ భార్యకు మేన చెడుదియగు రోషమును విడిచిపెట్టుడు. 7 రోజుల తర్వాత లభింప సఖ్యము కానిది మిక్కిలి శుభమైనది అగు ముహూర్తములో లగ్నాధిపుడగు చంద్రుడు తన కుమారునితో కూడి లగ్నమునందుండి ఆనందముతో రోహిణితో కలిసి ఉండగా, చంద్రుడు నక్షత్రములు స్వచ్ఛముగా ప్రకాశించుచుండగా, ఏ దోషములైనను లేని మార్గశీర్ష మాసములో సోమవారం నాడు వివాహమును చేయము. సర్వసద్గ్రహ సంసృష్టే సద్గ్రహ దృష్టివర్జితే సదపత్య ప్రదే జీవే పతి సౌభాగ్యదాయిని జగదాంబాం జగత్పిత్రే మూల ప్రకృతిమీశ్వరీం కన్యాం ప్రదాయ గిరిజాం కృతీత్వం భవపర్వత. మంచి గ్రహములన్నింటితో కూడి ఉన్నది, చెడు గ్రహముల దృష్టి లేనిది, మంచి సంతాన యోగము కలది, భర్త జీవించియుండు సౌభాగ్యమునిచ్చినది అగు ముహూర్తమునందు జగన్మాత మూల ప్రకృతి ఈశ్వరి కన్యయగు పార్వతిని జగత్పితకు ఇచ్చి వివాహమును చేయము. ఓ పర్వతరాజా, ఇట్లు చేసినచో నీవు కృతార్థుడవు కమ్ము. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా మునిశార్థులో వశిష్ఠో జ్ఞానిసత్తమః విరరామ శివం స్మృత్వా నానాలీలాకరం ప్రభుం. బ్రహ్మ ఇట్లు పలికెను, మునిశ్రేష్ఠుడు జ్ఞానులలో ఉత్తముడు అగు వశిష్ఠుడు ఇట్లు పలికి అనేక లీలలను ప్రదర్శించే శివప్రభుని స్మరించి విరమించెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం పార్వతీఖండే పద్మా పిప్పలాద చరిత వర్ణనం నామ 35ోऽధ్యాయః. శ్రీ శివమహాపురాణములోని రుద్ర సంహిత ఎందు పార్వతీఖండలో పద్మా పిప్పలాదుల చరిత్రయను 35వ అధ్యాయము ముగిసినది.